మెదక్ నియోజకవర్గ పార్లమెంటరీ క్యాండిడేట్ నీలం మధు గారు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సందర్భంలో మరి అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు హనుమంతన్న, అదేవిధంగా మరి ఇక్కడ కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు రోహిత్ గారి ఆధ్వర్యంలో హనుమంతన్న బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మరి రేపు హెలిప్యాడ్లో వస్తారా ఇంకా బై రోడ్డు వస్తారా మనకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు. కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు, రామదాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి అక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం ఫోన్ నుంచి రావడం జరిగింది. అందుకే స్థల పరీక్షించి ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారిది మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంతన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి మరి ఇన్ఛార్జి మంత్రిగా నేను, పెద్దలు హనుమంతరావు గారు, అందరి ఇన్ఛార్జీలతో పాటు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, అదేవిధంగా క్యాండిడేట్ నీలం మధు అందరము కూడా కలిసి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తా